కంగ్రాట్స్. ఇందాక మీరు ఒక మాట అన్నారు కదా ఆయన్ని చూసి. అవును. ఆ మాట అందరికి ఒకసారి చెప్తే బాగుంది. మొన్న నేను ఫోన్ చేసి ఈయనకి, అన్నయ్య చాలా హ్యాపీగా ఉంది, మంచి సక్సెస్ సినిమా, మా ఇంట్లో వెళ్ళి చూసి వచ్చారు, చాలా బాగుందని చెప్పారు, నేను కూడా చూస్తాను అన్నయ్య అని చెప్పి మేమందరం కూడా ఇండస్ట్రీకి రుణపడి ఉన్నాం అన్నయ్య, మీకు ఇండస్ట్రీయే రుణపడి ఉంది. అదైతే నేను ఒప్పుకుంటాను. అది ఇంక ఇప్పుడు ఆవిడ మొదలు పెట్టిందండి, మీకు ఆవిడ రుణం తీర్చుకుంటారు గ్యారంటీగా. ఒకటండి, ఎంజాయ్ చేస్తున్నాను, దట్స్ ద మెయిన్ థింగ్ దట్ మ్యాటర్స్ కదా. రుణాలు ఇవన్నీ మనకెందుకు? అవును, అలా కదండి, ఏదైనా మీరు చేసిన దానికి మీరు ట్రూ కాంట్రిబ్యూషన్కి ఆ రిజల్ట్ వస్తుంది కదండి, అది డౌట్ లేదు అన్న. లైఫ్లో అది మాత్రం నేర్చుకున్నా, లేట్ అవ్వచ్చాం కానీ కళామ్మ తల్లి ఎప్పుడు తప్పు చేయదు అసలు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఎప్పుడు 15 ఏళ్ళ నుంచి సినిమాలు తీస్తున్నారు, బ్లాక్ పెద్ద పెద్ద సినిమాలు చేసి వస్తాయి పోతాయి. మీరు నేను సునీల్ అన్నతో మనది ఎప్పుడు ఇంకా క్లాస్మేట్స్ కంటే ముందే క్లాస్మేట్స్ కి నేను అన్నాను, గుర్తుంది తమ్ముడు, కోటి ఉమెన్స్ కాలేజ్ లో షూటింగ్ జరుగుతుంది, అవును, తను చేస్తున్నాడు, తన్నే ఏంటి ఏ కాన్ఫిడెన్స్ తో అన్నానో తెలియదు, 2007 8 అది 8 సంథింగ్ అన్నాను, తమ్ముడు నువ్వు చాలా బాగున్నావు, చాలా బాగా చేస్తున్నావు, హీరో అవుతావు అని. దేవుడి దయ. లేట్ అవ్వచ్చు కానీ ఇట్ విల్ నెవర్ స్టాప్ us. నీకైతే కుదిరింది ఫస్ట్ సినిమా, దాని ముందు తన పాపం చాలా పని అందరూ అసిస్టెంట్ డైరెక్టర్ గా చిన్న చిన్న క్యారెక్టర్లు తీసుకొచ్చిన వాళ్ళు అందరూ, కానీ ఫస్ట్ సినిమా నుంచి హిట్ కొట్టేసి సెకండ్ హిట్ సిండ్రోమ్ అని ఉంటుంది, అది కూడా దాటేసి అంతకన్నా ఫస్ట్ దానికన్నా సెకండ్ ఇంకా పెద్దది చేసి చార్మింగ్ స్టార్ నాకు ఇప్పుడు చార్మింగ్ స్టార్ నువ్వే. లేదు శర్వ, ఫస్ట్ దానికి సెకండ్ దానికి కూడా తనకి ఎప్పుడు టఫ్ గానే ఉండేది. బౌద్ధ మూవీస్ ఏంటి అనుకోకుండా సెకండ్ అసలు టఫ్ గా ఉండాల్సింది కాదు, స్లోగా నా ప్రాబ్లం అది. బట్ ద వే హీ స్ట్రక్చర్డ్ ఎవ్రీథింగ్ ఫైనల్ గా ఎక్కడ కూడా నేనన్నా అప్పుడప్పుడు కానీ నేనన్నా ఇప్పుడు ఆబ్వియస్లీ ఫస్ట్ ఫ్రస్ట్రేషన్ ఉండేది ముగ్గురికే, హీరో డైరెక్టర్ ప్రొడ్యూసర్ ముగ్గురికే ఉంటుంది ఫ్రస్ట్రేషన్. ఎవరిని అరుచుకోవాలి, మామూలు మేమే అరుచుకోవాలి. అనిల్ గారి మీద పెద్ద ఫాదర్ అనే భయం ఉంటే ఫాదర్ తో అరవం కదా, మదర్ కదా, మా ఇద్దరికి మదర్స్ మేము. మదర్స్ మీరు సాఫ్ట్ గా చెప్పారు, నేను అందరు కూడా చెప్తా. యాక్చువల్లీ కెమెరామెన్ అండ్ డైరెక్టర్ షుడ్ బి లైక్ వైఫ్ అండ్ హస్బెండ్, ప్రొడ్యూసర్ డైరెక్టర్ వైఫ్ అండ్ హస్బెండ్, హీరో డైరెక్టర్ వైఫ్, ఎవరు ఇంతమంది హస్బెండ్స్, ఒక్కొక్కరి దగ్గర నుంచి మనం ఒక్కొక్కరు తీసుకుంటూ వెళ్ళగా. కానీ పాపం అందరిని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మేనేజ్ చేస్తూ, మెయిన్ ఆ బాధలో నుంచి వచ్చింది ఇద్దరు వైఫుల్ని పెట్ట, ఇద్దరు వైఫుల్ ఏదో దేవుడి దగ్గర పాస్ అయిపోయాం, హిట్ కొట్టేసాం. ఇంకా థ్యాంక్స్ టు గాడ్, నిజంగా ఇంకా తీసుకెళ్తే అటు చాలా చూసిన వాళ్ళందరూ కూడా చాలా బాగుందని చెప్పారు, చాలా బాగుంది. అండ్ ఇట్స్ మోర్ వెరీ జెన్యూన్ రిపోర్ట్. ఇక్కడ మనం ఏమి ఇది కష్టపడి మనం చాలా మంది ఇప్పుడు యూట్యూబ్ వీటిలో చూస్తున్నాం, శర్వ ప్రమోట్ కూడా చేయలేదు ఈ సినిమా, అసలు వస్తుందని కూడా కొంతమందికి తెలియదని, లేకపోతే ఎందుకు శర్వ ప్రమోట్ చేయలేదు. మన ప్రకారంగా మనం ఎంత ఎందుకంటే 12th వరకు అన్ని సినిమాలు వస్తున్నాయి, పెద్ద సినిమాలన్నీ. ఇప్పుడు మనం ఎంత వచ్చినా అప్పటికి మనం 2-3 ఈవెంట్స్ చేసాం. పాయింట్ ఏంటంటే 4 సినిమాలు వచ్చేసిన తర్వాత ఇప్పుడు 5వ సినిమా గురించి మాట్లాడుకోవటానికి ఇంకా చాలా టైం పడుతుంది. బట్ వీ బిలీవ్డ్ ఇన్ ద కంటెంట్. సినిమా వల్ల ఫస్ట్ డే ప్రెస్ షో పడ్డప్పటి నుంచి ఆ షో అయిపోయే టైం వాళ్ళే రివ్యూలు రాసుకొని వాళ్ళే తర్వాత ఆడియన్స్, ఎందుకంటే రిలీజ్ అయింది సాయంత్రం, మళ్ళీ సాయంత్రం 5:49 PM అని పెట్టారు. ఆ షోకి మరి ఆ షోకి ఒకవేళ నిజంగా ఫుల్ సైన్ అయ్యలేదు నాకు తెలియదు, కానీ ఫుల్ సైన్ అక్కడ వరకు మరి తెలిసింది. తర్వాత నైట్ షోస్ కి హౌస్ఫుల్, సెకండ్ డే నుంచి మొత్తం హౌస్ఫుల్, ఎందుకంటే వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళే స్ప్రెడ్ చేసుకున్నారు. కంటెంట్ ఎంత స్ట్రాంగ్ అంటే లైఫ్ లో కంటెంట్ అనే పార్ట్, ఫస్ట్ కంటెంట్ అనేది యాడ్ అయ్యి మనని
పెద్ద స్టార్ని చేస్తుంది, తర్వాత మన లైఫ్ లాంగ్ కంటెంట్ వెనకాల పడిలే చేస్తుంది. తర్వాత నుంచి కంటెంట్ ఆ? అంతే. అంతే కదా. అవును. అయ్యో చిన్న చిన్న ఈవెన్ చిన్న చిన్న డైలాగులు, మా నాన్న నాకు అస్థికలు ఇచ్చాడు కానీ ఆస్తిలో లేదు, అస్థికలు ఇచ్చాడు, ఆస్తికలతో పాస్తులు లేదు అంటాడు కదా, అవి కానీ అన్ని డైలాగులుని చాలా సింగిల్ లైనర్స్ కూడా. షాకింగ్ ఏంటంటే జస్ట్ శ్రీమంతుల సీన్ దగ్గర వాళ్ళు వస్తారు కదా నరేష్ గారి వల్ల, ఆ బుడ్డోడు ఒకటి వస్తే మీరు జస్ట్ నెత్తిమీద దానికి ముందర నరేష్ గారు జస్ట్ ఏరా బామ్మర్ది అంటారు. థియేటర్ తో అసలు జస్ట్ అవును. ఏరా బామ్మర్ది అంటే ఫుల్ థియేటర్ అంతా ఒకసారి ఊగారు. సో కాదు, దానికంటే కూడా నాకు బాగా అయితే గాడ్స్ ఓన్ కంట్రీ లేదు, డబ్బింగ్ మార్చాం, ఓన్ గాడ్స్ కంట్రీ మామూలుగా జస్ట్ దానికి థియేటర్లో వన్స్ ఇట్ స్టార్టెడ్ ఒకసారి అంటుకుందంటే ఇంకా అది అలా. బెస్ట్ థింగ్ అబౌట్ ఆర్ ఫిల్మ్ ఇస్ ఎవరు వచ్చి